హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఈరోజు మన క్లాస్లో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అనేటివి డిస్కస్ చేయబడతాయి. ఫ్రెండ్స్, జనరల్ నాలెడ్జ్ అనేది చాలా యూస్ఫుల్గా అయ్యే క్వశ్చన్స్ అందిస్తున్నాము. ఇంకా ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వారి కోసం కూడా ఇంకా చిన్నప్పటి నుంచి జనరల్ నాలెడ్జ్ అని మా పిల్లలకు అందించాలి అని వారి కోసం కూడా ఈ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అనేటివి మా క్లాస్లో అందించబడుతున్నాయి. ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్దాం. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఏది? విచ్ ఇస్ ద లార్జెస్ట్ హాట్ డెజర్ట్ ఇన్ ద వరల్డ్? ఆప్షన్స్: ఏ గోబీ ఎడారి, బి సహారా ఎడారి, సి కలాహారి ఎడారి, డి థార్ ఎడారి. కరెక్ట్ ఆన్సర్ బి సహారా ఎడారి. ఎక్స్ప్లెనేషన్ చూస్తే, సహారా ఎడారి ఆఫ్రికా ఖండంలో ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వేడి ఎడారి. అంటార్కిటికా మరియు ఆర్కిటిక్ తర్వాత ఓవరాల్గా ఇది మూడవ అతిపెద్ద ఎడారి. ద సహారా డెజర్ట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఆఫ్రికా. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ హాట్ డెజర్ట్ ఇన్ ద వరల్డ్ అండ్ ద థర్డ్ లార్జెస్ట్ డెజర్ట్ ఓవరాల్ ఆఫ్టర్ అంటార్కిటికా అండ్ ద ఆర్కిటిక్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విస్తరణం పరంగా భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం ఏది? విచ్ ఇస్ ద స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా బై ఏరియా? ఆప్షన్స్: ఏ సిక్కిం, బి త్రిపుర, సి గోవా, డి మిజోరాం. కరెక్ట్ ఆన్సర్ చూస్తే సి గోవా. దీని వివరణ చూస్తే, గోవా విస్తీర్ణ పరంగా భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం. 3702 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. అయితే జనాభా పరంగా సిక్కిం అతి చిన్న రాష్ట్రంగా ఉంది. గోవా ఈజ్ ద స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా బై ల్యాండ్ ఏరియా, 3702 స్క్వేర్ కిలోమీటర్స్. హౌఎవర్ సిక్కిం ఈజ్ ద స్మాలెస్ట్ స్టేట్ బై పాపులేషన్. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నీటి యొక్క రసాయన ఫార్ములా ఏమిటి? వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ వాటర్? ఆప్షన్స్: ఏ CO2, బి H2O, సి O2, డి NaCl. కరెక్ట్ ఆన్సర్ చూస్తే బి H2O. దీని వివరణ చూద్దాం. నీటి రసాయన ఫార్ములా H2O అంటే ఒక నీటి అణువులో 2 హైడ్రోజన్ పరమాణువులు, 1 ఆక్సిజన్ పరమాణువు ఉంటాయి. ద కెమికల్ ఫార్ములా ఆఫ్ వాటర్ ఈస్ H2O, మీనింగ్ ఈచ్ మాలిక్యూల్ ఆఫ్ వాటర్ కంటైన్స్ 2 హైడ్రోజన్ ఆటమ్స్ అండ్ 1 ఆక్సిజన్ ఆటమ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రసిద్ధ మోనాలిసా చిత్రాన్ని గీసింది ఎవరు? హూ పెయింటెడ్ ద ఫేమస్ మోనాలిసా? ఆప్షన్స్: ఏ పాబ్లో పికాసో, బి విన్సెంట్ వాన్ గోగ్, సి లియోనార్డో డావిన్స్, డి మైకేల్ ఆంజెలో. ఫ్రెండ్స్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి సి లియోనార్డో డావిన్స్. ఫ్రెండ్స్, దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మోనాలిసా చిత్రాన్ని ఇటాలియన్ కళాకారుడు లియోనార్డో డావిన్స్ చిత్రించాడు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి పెయింటింగ్ మరియు ప్రస్తుతం ప్యారిస్లోని లౌవ్రే మ్యూజియంలో ఉంది. ద మోనాలిసా వాజ్ పెయింటెడ్ బై ద ఇటాలియన్ ఆర్టిస్ట్ లియోనార్డో డావిన్సీ. ఇట్ ఈస్ ద మోస్ట్ ఫేమస్ పెయింటింగ్ ఇన్ ద వరల్డ్ అండ్ ఈస్ కరెంట్లీ హౌస్డ్ ఇన్ ద లౌవ్రే మ్యూజియం ఇన్ ప్యారిస్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఆస్ట్రేలియా దేశ రాజధాని ఏది? వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆస్ట్రేలియా? ఆప్షన్స్: ఏ సిడ్నీ, బి మెల్బోర్న్, సి కాన్బెర్రా, డి పెర్త్. ఆన్సర్ సి కాన్బెర్రా. ఎక్స్ప్లెనేషన్ చూస్తే, చాలామంది ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీ లేదా మెల్బోర్న్ అని పొరబడతారు, కానీ దాని అధికారిక రాజధాని కాన్బెర్రా. మెనీ పీపుల్ మిస్టేకన్లీ థింక్ సిడ్నీ ఆఫ్ మెల్బోర్న్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఆస్ట్రేలియా, బట్ ఇట్స్ అఫీషియల్ క్యాపిటల్ సిటీ ఈజ్ కాన్బెర్రా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కంప్యూటర్ యొక్క మెదడు అని దేనిని పిలుస్తారు? వాట్ ఈస్ ద నోన్ యాజ్ ద బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్? ఆప్షన్స్: ఏ మానిటర్, బి కీబోర్డ్, సి డి CPU. ఆన్సర్ వచ్చేసి డి CPU అండి. వివరణ చూస్తే, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ను కంప్యూటర్ మెదడు అని పిలుస్తారు. ఇది కంప్యూటర్లోని అన్ని ఆదేశాలను, లెక్కలను ప్రాసెస్ చేస్తుంది. ద సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఈజ్ నోన్ యాజ్ ద బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ యాజ్ ఇట్ ప్రాసెసెస్ ఆల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ క్యాలిక్యులేషన్స్. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, వాతావరణంలో అత్యంత తేలికైన వాయువు ఏది? విచ్ ఇస్ ద లైటెస్ట్ గ్యాస్ ఇన్ ద అట్మాస్ఫియర్? ఆప్షన్స్: ఏ ఆక్సిజన్, బి నైట్రోజన్, సి హైడ్రోజన్, డి హీలియం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హైడ్రోజన్ అండి. హైడ్రోజన్ విశ్వంలో అత్యంత తేలికైన మరియు సమృద్ధిగా లభించే మూలకం. ఇది రంగు వాసన లేని వాయువు. హైడ్రోజన్ ఈజ్ ద లైటెస్ట్ అండ్ మోస్ట్ అబండెంట్ కెమికల్ ఎలిమెంట్స్ ఇన్ ద యూనివర్స్. ఇట్ ఈస్ కలర్లెస్ అండ్ ఆర్డర్లెస్. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ఆప్షన్స్: ఏ ప్రతిభా పాటిల్, బి ఇందిరాగాంధీ, సి సరోజిని నాయుడు, డి సుచేత కృపాలాని. కరెక్ట్ ఆన్సర్ బి ఇందిరాగాంధీ.
శ్రీమతి ఇందిరాగాంధీ భారతదేశానికి మొట్టమొదటి మరియు ఇప్పటివరకు ఏకైక మహిళా ప్రధానమంత్రిగా పనిచేశారు. శ్రీమతి ఇందిరాగాంధీ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ అండ్ టు డేట్ ద ఓన్లీ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ మానవ శరీరంలో అతిపెద్ద అంతర్గత అవయవం ఏది? విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఇంటర్నల్ ఆర్గాన్ ఇన్ ద హ్యూమన్ బాడీ? ఆప్షన్స్: ఏ హార్ట్, బి బ్రెయిన్, సి లివర్, డి లంగ్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లివర్. కాలేయం మానవ శరీరంలో అతిపెద్ద అంతర్గత అవయవం మరియు అతిపెద్ద గ్రంథి చర్మం. శరీరంలో అతిపెద్ద బాహ్య అవయవం. ద లివర్ ఈజ్ ద లార్జెస్ట్ ఇంటర్నల్ ఆర్గాన్ అండ్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ద స్కిన్ ఈజ్ ద లార్జెస్ట్ ఓవరాల్ ఎక్స్టర్నల్ ఆర్గాన్. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే పెన్సిలిన్ను కనుగొన్నది ఎవరు? హూ డిస్కవర్డ్ పెనిసిలిన్? ఆప్షన్స్: ఏ మేరీ క్యూరీ, బి అలెగ్జాండర్ ఫ్లెమింగ్, సి లూయిస్ పాస్చర్, డి ఐజాక్ న్యూటన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి అలెగ్జాండర్ ఫ్లెమింగ్. స్కాటిష్ శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ 1928లో మొట్టమొదటి యాంటీబయాటిక్ అయిన పెన్సిలిన్ను కనుగొన్నారు. ఇది వైద్యపరంగా విప్లవాత్మక మార్పులు తెచ్చింది. స్కాటిష్ సైంటిస్ట్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ discovered penicillin, the first true antibiotic in 1928, revolutionizing modern medicine. ఫ్రెండ్స్, ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో PDF పెడతానమాట, చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.